హాయ్ హలో ఇప్పుడు మీ మొబైల్లోకైతే ఎంటర్ చేసింది మన డింపుల్ స్ట్రీట్ బ్లాగ్స్. ఈరోజు మనం చేస్తున్న టాపిక్ ఏంటంటే మ్మ్, కాసేపు రివ్యూ చెప్పుకుందామా. దట్ రివ్యూ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్స్. సో ఇట్స్ నన్ అదర్ దాన్ ది గర్ల్ ఫ్రెండ్ స్టోరీ. సో I don't know whether Rashmika choices are good nowadays. Not nowadays, but her choices will be good in selecting the stories. ద స్టోరీ ఇస్ లైక్ ఆసమ్ అండి. ఆసమ్ అసలు ఒక ఫీల్ గుడ్ మూవీ చూస్తామంటాం కదా, దానికంటే ఒకలాగా చాలా చాలా హార్ట్ నుండి మనం గర్ల్స్ కష్టపడేది అవన్నీ చాలా చాలా చూపించారండి. మన మన అమ్మ కానీ లేదా మన నాన్న కానీ ఎలా ఉంటారు, ఈ ఏమేమి కష్టాలు ఉంటాయి అనేవన్నీ చాలా చాలా బాగా చూపించారు. ఎస్పెషలీ రష్మిక మందన యాక్టింగ్ టు ద పీక్స్. స్టార్టింగ్ ఒక ఇన్నోసెంట్ గర్ల్ గా ఎంటర్ అవుతుంది రష్మిక. తర్వాత వెళ్తూ వెళ్తూ తను ఎలా దీక్షిత్ ని లవ్ చేసింది, ఎలా ఏమైంది. ఇట్ వాజ్ అ టాక్సిక్ రిలేషన్షిప్ స్టోరీ. యూ కుడ్ నెవర్ ఎక్స్పెక్ట్ స్టోరీ ఇట్లుంటది అట్లుంటది అని, బట్ ఐ క్యాన్ సే దట్ ఇట్స్ అ టాక్సిక్ రిలేషన్షిప్ స్టోరీ. How a girl goes into a toxic relationship nowadays. I mean, for this generation girls, so they would easily fall for toxic relationships, and they can't get out of those relationships. How they manage, and ఇందులో అయితే క్లైమాక్స్కి వచ్చేసరికి మీరంతా లైక్ రీల్స్ లో వాటిలో వీటిలో చూసి ఏంది తను క్లైమాక్స్ సీన్ మాత్రం రీల్స్ లో చాలా చాలా పోస్ట్ అయిపోతుంది. అవన్నీ చూసి ఏంది తను అలా ఇంత బోల్డ్ గా చేసింది అని అనుకుంటాము. కానీ వెన్ యూ సీ ద స్టోరీ, ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ దట్ స్టోరీ. అంత బాగా ఉంది స్టోరీతో చూస్తుంటే అసలు. ఎస్పెషలీ మన లైఫ్ లో ఒక దుర్గా లాంటి ఫ్రెండ్ కానీ, రాహుల్ రవీంద్రన్ లాంటి టీచర్ కానీ ఉండాలి మన లైఫ్ లో. అంత బాగా చూపించారు. కన్సెంట్, ఇది రాహుల్ చెప్తుంటే ప్రతి దానికి హీ నీడ్స్ సమ్ పర్మిషన్ ఫ్రమ్ అదర్ పర్సన్. మనకు మనమే డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయి యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ అని మనకు మనమే అనేసుకోకూడదు. ఆస్క్ ఫర్ ద కన్సెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ యువర్ లైఫ్. ఆ క్లారిటీ తను రష్మికకి ఇస్తాడు టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండేటప్పుడు. అదైతే చాలా చాలా బాగా చూపించారు. ఇంటర్వెల్ సీన్ అసలు మైండ్ బ్లోయింగ్ అండి. నేను ఆ సినిమా చూసేసి బయటకు వచ్చి కాసేపు షివర్ అవుతున్నా అండి. అంత మెంటల్ ట్రామా ఉంటుంది సినిమాలో. అది నేను మీకు మాటలో చెప్పలేదండి. మీరైతే స్టోరీనే చూసేయండి డైరెక్ట్ గా వెళ్ళి థియేటర్స్ లో. ఇట్స్ అ గుడ్ స్టోరీ, ఐ కెన్ సే ఓన్లీ దాట్. అండ్ స్టార్టింగ్ లో తను చున్నీ వేసుకొని చున్నీ అంతా కప్పుకొని హాస్టల్కి వెళ్తుంది. క్లైమాక్స్ లో చూడాలి తనని. ఆ చున్నీ లేకుండానే వస్తుంది. ఆ చున్నీ సీన్ ని కూడా చూపిస్తారు. ప్రతి డీటెయిలింగ్ ని స్టోరీలో ప్రతి డీటెయిలింగ్ ని చాలా చాలా బాగా హైలైట్ చేస్తారండి. ఈవెన్ స్మాల్ స్మాల్ థింగ్స్ ఆల్సో. అండ్ తను ఎలా ఉంటదంటే బుమా క్యారెక్టర్ లో ఒకరు ఏం చెప్తే అది వినేసేలాగా, అదేలా తను వినింది. అండ్ స్టోరీ అంతా అదే అండి. తను ఎవరేం చెప్పినా వినేసేలాగానే ఉంటుంది. బట్ అట్ ద లాస్ట్ షీ టుక్ హర్ డెసిషన్. దట్స్ వాట్ ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్. భయపడే అమ్మాయిలు ఉంటారు కదండి. ఇంకో ముఖ్య 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 పాయింట్ ఏంటి అంటే, బాయ్ రిలేషన్షిప్ ఎలాగైనా పాడైపోవచ్చు. అమ్మాయి వదిలేస్తే వదిలేసింది పోతే పోన్లే అని అంటారు చాలామంది. సో అదే ఒక గర్ల్ రిలేషన్షిప్ పాడైతే హౌ ఆర్ ఇండియన్ సొసైటీ విల్ ట్రీట్ హర్. తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ గ్యాంగ్ అలా ట్రీట్ చేస్తారు తనని. జస్ట్ యూస్ చేసుకునే దానికోసం నువ్వు లవ్లో ఉన్నావు, అట్లా ఇట్లా మనీ కోసం అంట, అది దానికోసం దీనికోసం అంటూ చాలా చాలా నెగటివ్గా చూస్తారు అమ్మాయిల్ని. ఇఫ్ షీ డజంట్ డూ దట్ ఆల్సో, పీపుల్ విల్ సీ హర్ లైక్ దాట్.
అంటే బయటకొస్తే తను సొసైటీని ఫేస్ చేయాలి గదా! స్టార్టింగ్‌లో తనకి ఎంత ఇబ్బందవుతది. ఒక ఒకరితో మాట్లాడడం కానీ, ఎలా ఇబ్బందులు ఫేస్ చేసేదారు అనేది దాన్ని కూడా చాలా చాలా బాగా చూపిచ్చారు. "నువ్విక్కడే ఉండాలమ్మా. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు రేపటి రోజున ఎగ్జామ్ రాయాలి" అని చెప్పి తనని ఎంత బాగా కన్విన్స్ చేస్తాడంటే, ఆ డైలాగ్స్ డెలివరీ అవన్నీ చాలా చాలా బాగా చూపించారు. సో, షీ హాస్ టు స్టాండ్ ఎట్ దట్ మూమెంట్. కానీ చాలామందికి ఆ ధైర్యం రాదు. నిజం చెప్తున్నా. అట్లా వెళ్ళిపోయి చదువుని గూడా ఆపేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ స్టోరీ కాబట్టి ఆ అమ్మాయిని అలా చూపిచ్చారు. అండ్ హౌ కెన్ సంబడీ ట్రీట్ ఇఫ్ రిలేషన్‌షిప్ హాస్ బ్రోకెన్ ఆర్ సంథింగ్, హౌ హౌ కెన్ పీపుల్ ట్రీట్ హర్ బ్యాడ్? ఇది నాకు నచ్చలేదు. బట్ దిస్ ఈస్ ఆల్ ఈస్ గోయింగ్ ఇన్ ఇండియన్ సొసైటీ నౌడేస్. They know her strengths, they know her minuses, they know how she behaves with everybody, even though people will see her like that. People doesn't take her decision because it's her life to take decision. కానీ అలా ఎప్పటికీ జరగదు చెప్తున్నాను. దిస్ ఇస్ ఓన్లీ ఇన్ ద ఇండియన్ సొసైటీ మాత్రమే నేను చూస్తున్నాను. అట్లా నేను ఐయామ్ ఎ హిందూ ఫాలోవర్ బట్ దిస్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ కాబట్టి చెప్పాను. హౌ కెన్ సంబడీ బీ సఫరింగ్ ఇన్ అ రిలేషన్షిప్? తను స్టాండ్ తీసుకుంది కాబట్టి తను బయటకు వచ్చేసింది. తను స్టాండ్ తీసుకోకుండా అంటే అక్కడే ఇంకా సఫర్ అయ్యి ఇంకా ఎలా అయిపోయేదో అసలు ఎవరికి తెలిసేది కాదు. వీళ్ళ పాయింట్స్ ఎలా ఉంటాయంటే, ఇంకొన్నాళ్ళు అక్కడే ఉండొచ్చు కదా, ఏమైపోయింది రిలేషన్షిప్ అనేలా కూడా ఒక అబ్బాయి కూడా అంటాడు. సో ప్లీజ్ నీకు ఎలా కావాలో చెప్పాలా మారిపోతుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ దోస్ థింగ్స్. నీ వల్ల తన రిలేషన్షిప్ ఎంత పాడైందని తనకు మాత్రమే తెలుసు. బికాస్ షీ ఈస్ ద వన్ హూ ఈస్ క్యారింగ్ దట్ వెయిట్. చెప్తున్నా కదా, గర్ల్ అయితే అక్కడే ఉండాలి, తన అందరినీ ఫేస్ చేయాలి. సఫరింగ్లో ఎంతకాలమే ఉండేదానికి అవ్వదు. కానీ ఒక చిన్న మిస్టేక్ అయితే చేస్తుంది స్టార్టింగ్లో. దానివల్ల ఫుల్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఏంటంటే హీరో ఒక సిచ్యువేషన్ వల్ల కాలేజ్లో మొత్తం హైలైట్ అయిపోతాడు. సో అదే సిచ్యువేషన్లో అను కూడా ఉంటుంది. అనువే కాదు, చాలామంది అమ్మాయిలు పడిపోతారు ఆ అబ్బాయికి. సో అట్లా చాలా కాలేజ్లో ఫేమస్ అయి ఉంటాడు కాబట్టి. సో ఇట్లా రష్మిక కూడా ఏదో మిస్టేక్ జరిగిన తర్వాత తను కూడా ఒప్పేసుకుంటుంది, నేను యువర్ మై బాయ్ ఫ్రెండ్ అనేసి. సో అట్లా స్టార్ట్ అయిన జర్నీ. సో తనకే అర్థమయ్యి లాస్ట్లో బ్రేకప్ అయితే అయిపోతుంది. ఆ టాక్సిక్నెస్ నుంచి బయటకైతే వచ్చేస్తుంది. ఇంకొక విషయాన్ని కూడా స్ట్రైట్ ఆన్ పాయింట్ చెప్పారు. ఇఫ్ రిలేషన్షిప్ ఫెయిల్డ్ వన్స్ ఇట్ కాంట్ బి టుగెదర్ అండి. అండ్ ఇంకొకటి ఏం చూపించారంటే, ఏదైనా రిలేషన్షిప్లో ఫెయిల్యూర్ అవ్వనివ్వండి, అక్కడ అబ్బాయి గురించి కంటే అమ్మాయి గురించి చాలా చాలా వెనకాల మాట్లాడతారండి. తను ఎందుకు దే డోంట్ నో ద రీజన్, రైట్? వై దే వుడ్ స్పీక్ లైక్ దట్? అంటే ఎవరేం తప్పు చేసినా, ఏం జరిగినా లాస్ట్‌కి దోషిలా నిలబడేది అమ్మాయే అండి. ఆ పాయింట్‌ని బాగా చూపిచ్చారు. అండ్ ద ట్రామా షీ ఫేసెస్, చిన్న ఎమోషన్స్ అండి. చాలా చిన్న ఎమోషన్స్ చాలా చాలా బాగా చూపిచ్చారు. I would say that Rahul Ravindra's wife is so lucky, so understandable person he is. I'm recommending each and every girl to go and watch the Girlfriend movie, and each and every parent also to watch the Girlfriend movie. అంటే అది ఆ జనరేషన్ వాళ్ళకి ఎలా జరిగేదో మాకు తెలియదండి. కానీ అంటే అప్పట్లో కూడా జరిగేవేమో నాకు తెలియదు. కానీ ఒక అమ్మాయి తప్పు అంటే తను ఎన్ని మంచి పనులు చేసినా కూడా తనకు జరిగిన విషయాన్నే పట్టుకొని తనని చాలా బ్యాడ్ చేసేవాళ్ళు. థ్యాంక్ గాడ్ పీపుల్ ఆర్ చేంజింగ్ అండ్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ దీస్ డేస్ కాబట్టి ఇలాంటి మూవీ ఒకటి వచ్చింది. బీయింగ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఇస్ నాట్ టాక్సిక్ అండి నవ్ డేస్. ఐ బిలీవ్ ఇట్. బికాజ్ లోపల ఉండి సఫర్ అయ్యి చచ్చిపోయేదానికంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అదే ఎలా అనేది కూడా, అంటే గర్ల్స్కి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్, లైక్ ఎలా చూస్తారు సొసైటీ, ఎంత తక్కువగా చూస్తారు. అంటే మగాళ్ళు ఏమన్నా ఆకాశం నుండి ఊడిపడ్డారా అండి? లేదు కదా. తనని కూడా ఒక ఆడపిల్లే కంటది. హలో,
ఈరోజు నేను చెప్పే ఏ టాపిక్ని ఎవరిని ఉద్దేశించి కాదు. లైక్ ఇంతకుముందే కొన్ని పాయింట్స్ని అయితే చెప్పాను నా ఈ వీడియో గురించి, రివ్యూ గురించి. సో దాంట్లోకి ఇంకొంచెం ఇలా యాడ్ చేయాలనుకుంటున్నా. సో గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నాకు పాయింట్స్ సరిగ్గా గుర్తు లేకుండా నేను కొన్ని రాసుకున్నాను. సో ఏంటంటే ఇక్కడ మనకి స్టోరీలో తెలిసిపోతుంది హీరో క్యారెక్టర్ ఈజ్ వెరీ బ్యాడ్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఈజ్ వెరీ గుడ్ అని. ఈ డిఫరెన్సియేషన్ మనకి ఎందుకు చూపించారంటే, ఇంకా తెలివిగల వాళ్ళు కూడా చాలామంది వచ్చారండి హీరో లైఫ్కి, కానీ అతను తెలివి ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేదు. హీ జస్ట్ వాంటెడ్ అ గర్ల్ లైక్ హర్, ఇన్నోసెంట్గా ఉండేలాగా ఒక అమ్మాయి కావాలి కాబట్టి తనకు పడ్డాడు. ఇది ఫస్ట్ పాయింట్. చాలామంది మాట్లాడుతున్నారు తన ఏవి తప్పులే చేయకుండా చూపించారు, అలా ఎవరైనా ఉంటారా అని కొందరు అన్నారు, ఎవరో రివ్యూవర్స్. సో వాళ్ళకి చెప్తున్నాను, దెర్ ఆర్ పీపుల్ whom I have also seen people like that, girls like that. Even I have seen the girls like that. సో సేమ్ తన లాంటి క్యారెక్టర్స్ ఉన్నారు సొసైటీలో, లేకుండా ఏం లేదు. వాళ్ళ పక్కన వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నా కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఈ రోజుకి ఉన్నారు. తనలో ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చూపించండొచ్చు కదా అని చాలామంది అన్నారు. సో చూపించడానికి ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయిలో మిస్టేక్స్ కొన్ని చూపించారు. సో ఈవెన్ తను కూడా మంచిగానే ఉంటుంది, కాకపోతే ఒక చిన్న చిన్న ఫ్లాస్, మిస్టేక్స్ అలాంటివి తనకి చూపిస్తారు. సో అలాంటి అమ్మాయి అతనికి వద్దు, తనకి ఇలాంటి అమ్మాయి కావాలి కాబట్టి అలాంటి అమ్మాయిని చూస్ చేసుకున్నాడు. అది ఫస్ట్ పాయింట్. రాహుల్ రవీంద్రన్ స్టోరీని తీసుకెళ్ళిన విధానం గురించి, ఇదే స్టోరీని ఇక్కడ మనకు సాంగ్స్ అలా ఏం లేదు, కానీ తను తీసుకెళ్ళిన విధానం వల్ల చాలామంది లైక్ చేశారు. దీన్నే ఇంకెవరైనా తీసుంటే మేబీ చెప్తున్నాను, ఎక్కడ సాంగ్స్ లేదు, అది లేదు, ఇది లేదు అని ఫస్ట్ రివ్యూ అదే వచ్చేది, చాలా బోరింగ్గా తీసేశారు, అలా తీసేశారు, ఇలా తీసేశారు అని వచ్చేది. బట్ దీన్ని నలుగురికి అర్థమయ్యేలాగా రాహుల్ రవీంద్రన్ తీశాడు కాబట్టి చాలామంది, నాకు తెలిసి 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ లైకింగ్ గర్ల్ ఫ్రెండ్. ఎవరో ఒక 10% కొందరికి నచ్చట్లేదు అంతే. సెకండ్, బీజిఎం మ్యూజిక్ అండి. అసలు చాలా చాలా బాగా హైలైట్ చేశారు బీజిఎం మ్యూజిక్ని. ఎక్కడెక్కడ ఎలా తీయాలో అని చెప్పి అక్కడక్కడ, అంటే వాళ్ళు బీజిఎం ప్లే చేసేదా మన క్యారెక్టర్ని హైలైట్ చేయడానికి. సో ఆ కొన్ని పాయింట్స్ని బాగా చూపించారు. చాలామంది ఈ మూవీలో తన క్యారెక్టర్, రష్మిక క్యారెక్టర్, చాలామంది అని కాదు, ఎవరో ఒక 10% పీపుల్ ఉంటారు కదండి, ఒకరిద్దరు. సో వాళ్ళకి కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చట్లేదు అంటే మీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ ఈగో ఉండాలి. నాకు తెలిసి గర్ల్స్ ఆల్మోస్ట్ 100% ఆర్ లైకింగ్ ద క్యారెక్టర్, బికాస్ at least at one point they are relating to her character. So that is the reason తన క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. మేబీ అందరికీ తెలిసేలా చూపించారు. కొంతమందికి అర్థం కాదు, అట్లీస్ట్ ఇట్లాంటి మూవీస్ చూస్తేనే అట్లీస్ట్ కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమంది చేంజ్ అయినా అవుతారు. రివ్యూస్ చూసానండి, రివ్యూ వీడియోస్. ఆ రివ్యూ వీడియోస్ కింద కమెంట్స్లో చూశాను, నా ఫ్రెండ్కి ఇలా చేశాడు ఒక అబ్బాయి, నాటి చాలా చాలా కమెంట్స్ అయితే నేను చూశాను. సో అక్కడే అర్థమవుతుంది రియల్ లైఫ్లో ఎంతమందికి రిలేట్ అవుతుంది ఈ స్టోరీ అని. సో చాలామంది ఇన్నోసెంట్స్ ఉన్నారు, లేకుండా అస్సలు ఏం లేరు, నమ్మి మోసపోయిన వారు చాలామంది ఉన్నారు. ఒక అబ్బాయి దీక్షిత్ శెట్టికి ఫ్రెండ్లా ఉంటాడు క్యారెక్టర్. ఆవిడ క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంది. లాస్ట్లో తన టార్చర్ చేయకురా అబ్బాయి చేయకు అనే లాగా మాట్లాడతాడు. సో ఆయన క్యారెక్టర్ కూడా చాలా చాలా పెయిన్ని ప్రతిరోజు మోస్తూ ఉంటారు కదా గర్ల్స్. ఇప్పుడు ఎవరైనా చూసారనుకోండి, ఓ ఈఎంఐ కదా అని ఆ మాట అయితే పక్కా వస్తుందండి. నేనైతే చాలా చాలా చూశాను, చాలామంది లైఫ్లో కూడా చూశాను. ఇట్లా చాలామంది మాట్లాడుకుంటారు. జనరేషన్ చాలా చాలా చేంజ్ అయిపోయిందండి, చెప్తున్నా కదా. నాకు ఒకటి ఏంటి నచ్చింది అంటే రాహుల్ రవీంద్రన్లో, అంటే ఒక అమ్మాయికి జరిగిన ప్రతి లోని హైలైట్గా తీసుకొని ఇంత బాగా స్టోరీ తీశాడు కదా. ఇంకా హైస్ ఉండింటే ఇంకెలా ఉండేదో స్టోరీ అసలు. అర్జున్ రెడ్డి లాగా ఫుల్ హైస్, బాయ్స్ ఈగోస్ని అట్లా హైస్ పెట్టి తీశారు కదా. సో అలాంటివి ఏమైనా ఉండుంటే ఇంకా ఎట్లా తీసేవాడు నాకు తెలీదు. గర్ల్స్ కూడా హైస్ ఉంటుంది, కానీ లో మూమెంట్స్ని చాలా చాలా బాగా చూపించాడు. ఇంతవరకు చూపించలే కాబట్టి అందరికీ చాలా చాలా బాగా నచ్చింది కూడా. ఉంటుంది సొసైటీ. So this is all about the girlfriends.